బల్దియాకు భారీ ఆదాయం రానుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన బీపీఎస్, ఎల్ఆర్ఎస్ గ్రేటర్ కు ఇన్కమ్ సోర్స్ అవుతోంది. ఇప్పటికే మిగులు బడ్జెట్ తో ఉన్న జీహెచ్ఎంసీ ఈ విధానంతో ఫైనాన్షియల్ గా మరింత స్ట్రాంగ్ కానుంది. జీహెచ్ఎంసీకి కాసుల వర్షం కురియబోతోంది. ప్రభుత్వం బీపీఎస్, ఎల్ఆర్ఎస్ కు అనుమతి ఇవ్వడంతో కోట్లలో ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే పన్నుల వసూళ్లలో 100 కోట్లు సంపాదిస్తున్న గ్రేటర్ ఇప్పుడు ఈ స్కీమ్ తో మరింత ఆర్థికంగా బలపడనుంది. సిటీలోని అక్రమ నిర్మాణాలు, లేఅవుట్ల రెగ్యులరైజేషన్ కు ఛాన్స్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 28, 2015ను కట్ ఆఫ్ డేగా నిర్ణయిస్తూ ఈ పథకాల్ని ప్రకటించింది. దీనికి మురికివాడల్లో నామినల్ ఛార్జీ చదరపు గజానికి ₹5 వసూలు చేయాలని నిర్ణయించింది. దీంతో ఆదాయంపై భారీ ఆశలు పెట్టుకుంది బల్దియా. గ్రేటర్ లో అక్రమంగా నిర్మించిన బిల్డింగ్లు 80,000 వరకు ఉంటాయని జీహెచ్ఎంసీ భావిస్తోంది. పర్మిషన్ లేకుండా వెలిసిన లేఅవుట్స్ లో ఫ్లాట్స్ 50,000 వరకు ఉంటాయని అంచనా. బీపీఎస్ లో భాగంగా 500 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ సిటీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అధికారులు చెబుతున్నారు. ఎల్ఆర్ఎస్ ద్వారా 250 నుంచి 300 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. మొత్తం మీద రెగ్యులరైజేషన్ తో 800 కోట్లు బల్దియా ఖజానాలో జమవుతాయని భావిస్తున్నారు. గతంలో రెగ్యులరైజేషన్ తో జీహెచ్ఎంసీకి 1,475 కోట్ల ఆదాయం వచ్చింది. 2008 జనవరిలో చివరిగా బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్, లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఉత్తర్వులు జారీ అయ్యాయి. డిసెంబర్ 2007 లోపు నిర్మించిన భవనాలు, వెలిసిన లేఅవుట్లకు దీన్ని వర్తింపజేశారు. జీహెచ్ఎంసీకి బీపీఎస్ తో 900 కోట్లు, ఎల్ఆర్ఎస్ తో 575 కోట్ల ఆదాయం వచ్చింది. గతంలో మొత్తం 2,05,006 దరఖాస్తులు రాగా 1,44,353ని మాత్రమే రెగ్యులరైజ్ చేశారు. 55,901 దరఖాస్తుల్ని తిరస్కరించారు. వీటిలో 4,700 దరఖాస్తులు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి. ఇక గ్రేటర్ లోని బస్తీలు, మురికివాడల్లో 10,000 వరకు అనుమతి లేని నిర్మాణాలు ఉంటాయని అధికారుల అంచనా. వీటికి నామినల్ ఫీజు వసూలు చేయడంతో ఆ ప్రాంతాల నుంచి ఆదాయం తక్కువగా వచ్చే అవకాశం ఉంది. గతంలో దరఖాస్తులు ఓన్లీ ల్యాండ్ డిస్ప్యూట్సే కాదు, రకరకాల కారణాలతో ఆగిపోయిన దరఖాస్తులు ఉన్నాయి. ఇప్పుడు బీపీఎస్ ఒకటే కాదు, ఎల్ఆర్ఎస్ స్కీమ్ కూడా అనౌన్స్మెంట్ చేశారు. అంటే లేఅవుట్ రెగ్యులరైజేషన్ కూడా దీంట్లో చేయబోతున్నారు 151 జీవో కింద. దీంట్లో జీహెచ్ఎంసీ పరిధిలో జీహెచ్ఎంసీ చేస్తుంది. అవుట్ ఆఫ్ జీహెచ్ఎంసీ బయట ఉన్న దాంట్లో హెచ్ఎండిఏ కావచ్చు, లేదంటే రూరల్ ఏరియాలోకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ, అట్లాగే డిటిసిపి వీళ్ళు అప్రూవ్ చేయమని ఇచ్చారు. దీని కింద గతంలోనే కొన్ని వేల అప్లికేషన్ పెట్టి సగం అమౌంట్ కాబట్టి ఈరోజు పెండింగ్లో ఉన్నాయి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు ఉన్నాయి. వాటికి సంబంధించి జీవోలు ఎక్కడ చెప్పలేదు. గతంలో దరఖాస్తులు పెట్టుకొని సగం అమౌంట్ కట్టిన వాళ్ళకి ఈ జీవో ప్రకారం దీన్ని కొనసాగిస్తారా లేదా, వాళ్ళ క్లియరెన్స్ ఇస్తారా లేదా, రెగ్యులరైజ్ చేస్తారా లేదని ఇందులో స్పష్టత ఇవ్వలేదు. అందుకని గతంలో పెట్టుకున్న దరఖాస్తుల్ని ఈ జీవో ద్వారా పరిష్కారం చేస్తారో లేదో దాని ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. జీవోలో మాత్రం అట్లాంటి స్పష్టత ఎక్కడా లేనటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం అటు ఆక్రమణదారులతో పాటు ఇటు జీహెచ్ఎంసీకి భారీ లాభాలను తెచ్చిపెడుతోంది. వచ్చిన ఆదాయం సిటీ డెవలప్మెంట్ కి ఉపయోగపడేలా చూడాలని జనం కోరుతున్నారు.